హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 5 లంచ్ బాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఉదయాన్నే హడావిడి లేకుండా ఈజీ అండ్ సింపుల్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ని చూపిస్తాను. వండిన అన్నంతో తక్కువ టైంలోనే ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ని 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ పొటాటో రైస్. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2 tablespoon ఆయిల్ వేసి వేడయ్యాక ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఈ పొటాటో పీసెస్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon శనగపప్పు వేసి లైట్గా ఫ్రై చేశాక అందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అందులో 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టిన బంగాళదుంప పీసెస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 teaspoon పసుపు, 2 teaspoons కారం, 1 teaspoon ధనియాల పొడి, 1 teaspoon మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసుకోవాలి. ఈ మ్యాగీ మసాలా ఉంటే వేయండి, ఇది పూర్తిగా ఆప్షనల్, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఇందులో ఉడికించి చల్లార్చిన రైస్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర మిగిలిన అన్నం ఉన్నా చేసుకోవచ్చు. ఇలా రైస్ వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చివరగా అందులో కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రైస్ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ రెసిపీ కొత్తిమీర రైస్. ఇది కూడా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 tablespoon ఆయిల్ లేదా నెయ్యిని వేసి వేడయ్యాక 1/2 teaspoon జీలకర్ర, స్పైసెస్ వచ్చేసి 1/2 ఇంచు చెక్క, 2 లవంగాలు, 1 యాలక, బిర్యానీ ఆకు 1 వేసి ఫ్రై చేశాక జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాక చిన్న క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు కొత్తిమీర పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, కొంచెం పుదీనా, కారానికి సరిపడా పచ్చిమిర్చి, 1 teaspoon ఆయిల్, సరిపడా వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేయడం వల్ల గ్రీన్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు క్యారెట్ చెక్ చేసుకుందాం. క్యారెట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన కొత్తిమీర పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్లో పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాయిల్ చేసిన రైస్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకొని చివరగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ క్యారెట్ రైస్. సింపుల్, యమ్మీ, టేస్టీ అండ్ హెల్తీగా ఉండే క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. క్యారెట్ వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. మరి క్యారెట్ తినని వాళ్ళకి ఇలా రైస్ చేసి పెట్టామంటే చకచకా తినేస్తారు. ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 3 లవంగాలు, 1/2 ఇంచు చెక్క వేసి ఫ్రై చేశాక జీడిపప్పు పలుకులు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులో 1 కప్ క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయేంత వరకు 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1 కప్పు క్యారెట్ తురుము వేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ ఫ్రై అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని బాయిల్ చేసిన 1 కప్ రైస్ వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక అందులో కొత్తిమీర తరుగు, అరచెక్క నిమ్మరసం వేసి కలుపుకొని దింపేసుకోండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వామన్నం. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, స్టమక్ అప్సెట్ అయ్యి గ్యాస్ ఫామ్ అయినా, అజీర్ణం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ వామన్నం మనం ఎక్కువగా చేసుకుంటాం. వారానికి ఒకసారైనా ఈ వామన్నం పిల్లలకి పెడితే చాలా మంచిది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక అందులో 1 టేబుల్ స్పూన్ వాము వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేశాక వాము చక్కగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతుంటుంది. ఇప్పుడు అందులో బాయిల్ చేసిన రైస్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి.
ఇంతేనండి, మామన్నం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని చూసేద్దాం. అదే లెమన్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ నచ్చే రెసిపీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పల్లీలు వేసి పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ ఫ్రై అయ్యాక అందులో అల్లం ముక్కలు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాక బాయిల్ చేసి చల్లార్చిన రైస్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే చివరగా కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మండే టు ఫ్రైడే కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.